తను తయారు చేసిన వ్యక్తి తనకే వ్యతిరేకంగా తయారైతే ఏం చేయాలో అర్థం కాక తలపట్టుకుంటున్నటువంటి పాకిస్తాన్ ఇప్పుడు భారత్ మీద కడుపు మంటని కాస్త ఆఫ్ఘనిస్తాన్‌కి కూడా పంచింది. ఆఫ్ఘనిస్తాన్‌లో ఉన్న తాలిబాన్లు ఓ రకంగా చెప్పాలంటే కట్టర్ ఇస్లామిక్ వాదులు. వాళ్ళ ఎంతగా మత విశ్వాసాలు ఉంటాయంటే చివరికి ఆ దేశంలో బురకా, హిజాబ్ లేకుండా నడిచేందుకు మహిళకు అవకాశం లేదు. చెర్నాకోలతో కొట్టి చంపేస్తారు. అంత దుర్మార్గంగా ఉంటది. వాళ్ళ దుర్మార్గం కాదు, వాళ్ళ దృష్టిలో మతాచారాల పాటింపు. అలాగే ఆడపిల్లలు చదువుకోవడానికి కూడా అవకాశం లేదు. 4వ తరగతికి మించి చదవకూడదు అన్నటువంటిది. పాకిస్తాన్ దాంతో పోల్చుకుంటే కంప్లీట్ డిఫరెంట్ కదా! పాకిస్తాన్‌లో ప్రధానమంత్రిగా కూడా మహిళ అయ్యింది కదా! అట్లాగే ఇప్పటికి కూడా ముఖ్యమంత్రులుగా, ప్రతిపక్ష నాయకులుగా కూడా ఉన్నారు కదా అక్కడ. కానీ మేమే అసలైన ఇస్లామిక్ రాజ్యాలం అని చెప్పుకుంటుంది పాకిస్తాన్. ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్‌కి సంబంధించి ఏదైతే తాలిబాన్లని ఒకప్పుడు అమెరికాకి అందకుండా దాచిపెట్టి, చివరికి అమెరికన్లు వెనక్కి వెళ్ళిపోతానన్నప్పుడు బయటికి వదిలిపెట్టింది పాకిస్తాన్. కాబట్టి తమకి వీర విధేయంగా ఉంటారు తాలిబాన్లని భావించింది పాకిస్తాన్. సీన్ కట్ చేస్తే అదే తాలిబాన్లు ఇప్పుడు ఏకు మేకై పాకిస్తాన్‌కి తెహ్రీక్ తాలిబాన్ పాకిస్తాన్ అనే ఒక సంస్థని సృష్టించి, ఎట్లయితే పాకిస్తాన్ తన మనుషులనే, తన సైన్యాన్నే తీవ్రవాదులుగా భారతదేశం మీదకు వదులుతుందో, ఇప్పుడు ఆఫ్ఘనిస్తానోళ్ళు తమ మనుషులు, తమ తాలిబాన్లనే తీసుకొచ్చి తెహ్రీక్ తాలిబాన్ పాకిస్తాన్ అనే తీవ్రవాద సంస్థ పేరుతో పాకిస్తాన్ మీదకు వదులుతున్న వేళ, పాకిస్తాన్ తట్టుకోలేక పాకిస్తాన్ సైన్యం అసలు ఆఫ్ఘనిస్తాన్ ఇస్లామిక్ దేశమే కాదు, భారతదేశంతో చేతులు కలిపింది. అంటే వాళ్ళు అసలు నిజమైన ముస్లింలు కాదు అంటున్నాడు జనరల్ అహ్మద్ షరీఫ్ చౌదరి గారు. పాకిస్తాన్ ఆర్మీ దృష్టిలో ఆఫ్ఘనిస్తాన్ అసలు ఇస్లామిక్ దేశమే కాదట. వాళ్ళు ఖురానిక్ లాస్ వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారట. ముస్లింల్ని చంపడం అంటే పాకిస్తాన్ సైన్యాన్ని చంపడం అంటేనే మతానికి విరుద్ధం అన్నటువంటి వాదనని తెర మీదకి తీసుకొచ్చారు. ప్లస్ నాన్ బిలీవర్స్‌తో, ఎవరైతే అన్‌బిలీవర్స్ ఆఫ్ ఇస్లాం వాళ్ళతో ఫ్రెండ్‌షిప్ చేస్తున్నారంటే భారత్‌తో స్నేహం చేస్తున్నారు. కాబట్టి వాళ్ళు అసలు ముస్లింలే కాదు అన్నటువంటి వాదన తెర మీదకి తీసుకొచ్చాడు. పాకిస్తాన్ ఇప్పటికీ ఏదైతే మరి వాళ్ళ దేశంలోనే 3 మిలియన్ల బంగ్లాదేశీలు చంపింది ఇంతకుముందు. మరి పాకిస్తాన్‌లోనే కదా బంగ్లాదేశ్. మరి అప్పుడు మరి పాకిస్తాన్ కూడా ముస్లిం దేశం కాదు కదా! అంటే తమకొక నీతి, ఎదురోళ్ళకొక నీతి అన్నమాట.